5,000 రూపాయలు ఇవ్వకుంటే రేపే ఆమెను పుట్టింటికి తరిమేస్తాను. భేష్, అది కరెక్ట్ రా. అది రేపటికి ఎందుకు వాయిదా విషయం? ఈ రోజే చేయరా. రాజారాం, నీ గురించి నేను ఎన్నోసార్లు అసూయ కూడా పడ్డాను రా. ఇంత చిన్న వయసులో కుటుంబ భారం వహించి కష్టపడి కుటుంబంలో వాళ్ళందరినీ ఇంత వాళ్ళని చేశావు. ఆత్మీయతకు ప్రేమకు నిదర్శనంగా ఉండే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అరే, ఒక అమ్మాయి మగాడితో డబ్బు ఇస్తేనే నేను నీ దగ్గరికి వస్తాను అంటే దానికి పేరు వ్యభిచారం అని అంటాం. ఒక మగవాడు ఒక అమ్మాయితో డబ్బు ఇస్తేనే నా పెళ్ళాని అని అంటే దానికి ఏం పేరు పెట్టాలరా? రైట్, నేను ఆ డబ్బు అడిగాను, వాళ్లే కదా ఇస్తామన్నారు. ఎవరో మధ్యవర్తి ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ వివాహం కాస్త జరిపించేశారు. ఇప్పుడు అందుకని ఆమెను శిక్షించడం న్యాయమా? లేక శిక్ష వేస్తే జరిగిపోయిన వివాహం మారిపోతుందా? ఏట్రా ఇది? 6 ఏళ్ల వయసు నుంచి జీవితానికి ఎదురుకుంటూనే వచ్చావు. ఇప్పుడు కేవలం 5,000 కోసం ఇలా అల్లాడతావేంట్రా? రైట్, టేక్ ఇట్ ఈజీ. నీ వైఫ్ అక్కడ అయోమయంలో కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి ఆమెను ఓదా. వాళ్లే నా పెళ్ళాం చేత డబ్బు పంపుతా ఉన్నారా? ఆల్ రైట్, నీ చెప్పేది వినుపో. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్ర